బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీద అసహనాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయిన బాధలో అతని భార్య సునీత కన్నీరు పెట్టుకుంటే దాన్ని కూడా యాక్షన్ అంటారా అని ఫైర్ అయ్యారు. కమ్మ సామాజిక వర్గం మద్దతుతోనే తుమ్మల మంత్రి అయ్యారని గుర్తు చేశారు. అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ దుఃఖంలో ఉంటే అవమానిస్తారా అని ప్రశ్నించారు. మాగంటి చనిపోయినప్పుడు ఆమె ఎంత బాధపడిందో వారు అనే మాటలకు అంతకంటే ఎక్కువగా బాధపడుతుంది అని చెప్పారు. మాగంటి సునీతను అవమానించిన మంత్రులంతా కూడా ఆమెకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వర్గంలో ఒక యువకుడు చనిపోయి బై ఎలక్షన్ వచ్చినది ఎక్కడన్నా కాదు, చనిపోయిన సందర్భంగా వచ్చినటువంటి బై ఎలక్షన్లో ఆ సందర్భంగా అయినటువంటి మీటింగ్ పక్కల కొడుకుంది, కూతురుంది. కాలికి దెబ్బినటువంటి వేలాది మంది జనం ఆమె మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడుతుంటే కింద నుంచి స్పందన వస్తుంటే మొన్ననే భర్తను కోల్పోయినటువంటి ఆమె తన భర్తను గుర్తు చేసుకుంటూ బాధతో కన్నీళ్లు తెచ్చుకుంటే అది నువ్వు డ్రామా అంటావా? అది యాక్షన్ అంటావా? అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు? ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే మంత్రి అయినావు. ఇప్పుడు మంత్రి ఎట్లయినావు? ఆ సామాజిక వర్గ కోటలే మంత్రి అయినావు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం సామాజిక వర్గం వాళ్ళు మా జాతి గురించి కొట్లాడతాడు, మా వాళ్ళకు ఆపదలో చాదుకుంటాడని చెప్పి మీకు ఆ స్థానం వచ్చింది. మరి మీ సామాజిక వర్గంలో ఒక యువకుడు చనిపోయి బై ఎలక్షన్ వచ్చినది ఎక్కడన్నా కాదు, చనిపోయిన సందర్భంగా వచ్చినటువంటి బై ఎలక్షన్లో ఆ సందర్భంగా అయినటువంటి మీటింగ్ పక్కల కొడుకుంది, కూతురుంది. కాలికి దెబ్బ తగిలిన ఒక కూతురు కుంటుకుంటూ మా నాన్న ఆశయాలని మధ్యలో ఆగిపోయొద్దు, మా అమ్మ ఆశయాలను నెరవేరుస్తుందని చెప్పి ఒక బిడ్డ తిరుగుతుంది. కుడి పక్క కొడుకు, ఒక పక్క బిడ్డ తల్లిని ఓదార్స్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని నువ్వు యాక్షన్ అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇవాళ నీవు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలిపోతా ఉంది. అయ్యో నా భర్త చనిపోయి నేను బాధపడితే నా ఏడుపుని కూడా యాక్షన్ అంటున్నారు వీళ్ళు, అది ఎవరో కాదు మా కులపల్లె అంటున్నారు అని చెప్పి కుంగిపోతా ఉంది ఆమె. వెంటనే క్షమాపణలు చెప్పాలి. పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను అడుగుతా ఉన్నా, దయచేసి అలాంటి చనిపోయినటువంటి మీ పట్ల కూడా చాలామంది ఉన్నారు అట్లా బై ఎలక్షన్స్ వచ్చినాయి, అట్లా జనంలో వచ్చినప్పుడు మొన్ననే చనిపోయిన భర్త గుర్తొచ్చి ఏడుస్తారు.